మ్యాక్ మంచిదా విండోస్ మంచిదా అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. విండోస్ మీకు మ్యాక్ మీద రెండు విషయాలు అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకటి సాఫ్ట్వేర్స్ మీకు ఏదైనా సాఫ్ట్వేర్స్ ఈజీగా దొరుకుతాయి, క్రాక్లు కూడా ఈజీగా దొరుకుతాయి, అండ్ గేమ్స్ కూడా మీకు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీగా అన్ని దొరుకుతాయి. మీకు అన్ని మ్యాక్ లో అలా అంత ఈజీ కాదు. సో క్రాక్లు దొరికినా కానీ అప్డేట్ వచ్చింది అనుకోండి ఎగిరిపోతూ ఉంటాయి. ఇంకొకటి ప్రైస్ చాలా తక్కువ రేట్కి మీకు విండోస్ ల్యాప్టాప్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ ఏదైనా పాడైపోయిన బ్యాటరీ కానీ ఏదైనా యాక్సెసరీస్ ఏదైనా కానీ మీకు విండోస్కి ఈ ల్యాప్టాప్స్కి మీకు చాలా తక్కువ రేట్కి అయితే జరుగుతాయి. మ్యాక్తో కంపేర్ చేస్తే మ్యాక్ మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ప్రైస్ విషయంలో. అదే మ్యాక్ చూసుకుంటే మాత్రం చాలా ఉంటాయి. ముఖ్యంగా దీని రిలయబిలిటీ మీకు లాంగ్ రన్ యూస్ చేసుకోవచ్చు. ఒక 4 సంవత్సరాలు ఈజీగా యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది, సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. మీకు హ్యాకింగ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మ్యాక్లో చాలా తక్కువ. అండ్ ఈకో సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఐఫోన్ కానీ ఇట్లాంటి యూస్ చేస్తుంటే మీరు అన్ని కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని. సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. మైనస్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సాఫ్ట్వేర్స్ అయితే మీకు ఈజీగా క్రాక్ ఇట్లాంటివి అయితే కొద్దిగా కష్టం అవుతుంది విండోస్తో కంపేర్ చేస్తే. నేనైతే మ్యాక్ బుక్ యూస్ చేస్తున్నాను, మీరేం యూస్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా చదువుతాను.